60/60లో ఫస్ట్ 30 ఉంది కదండి, హాఫ్. ఆ 30కి సంబంధించినటువంటి దానిమ్మ చెట్టు వేయాల్సి ఉంది. తెలియక తప్పుగా మేము వేసామంటే హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము బాగున్నామండి. ఈరోజు మిగతా చెట్లు నాటడానికి మా పొలానికి బయలుదేరామండి. ఇప్పుడు పోతున్నాం, అంత వేలు ఉన్నామండి. చూడండి, మీకు వ్యూ చూపిస్తాను. జస్ట్ అలా చూడండి, మా చెన్నై అవుట్స్కట్స్లో. ఇది మా చెన్నై వచ్చేసి అవుట్స్కట్స్ అండి. ఇక్కడ దీని ఈ ఊరిని మేమేమంటామంటే పొన్మార్ అంటామండి. ఇది పొన్మార్ వస్తుంది. పొన్మార్ తర్వాత మెయిన్గా వచ్చేది మాకు మాంబాకం దాటిపోయినప్పుడు మాకు వచ్చేది కాయార్ అండి. కాయార్ తర్వాత వచ్చేది మా యొక్క పొలం ఉన్న వెంపేట అండి. ஒரு பக்கம் நம்மளுக்கு தேவையில்லைன்னு இருக்கு. அது ஓகே. இது வந்து சைன் பண்ணி இவ்வளோ சைன் பண்ணுறீங்க, அதுக்கு அந்த அளவுக்கு இப்போ பாருங்கள், இந்த லேண்டில் வந்து இப்போ எல்லா செடியும் வளர்ந்து வரும்போது 4 வருஷம் மேக்ஸிமம், 3 இயர்ஸ் வச்சுக்க. 3 இயர்ஸில் ஃபுல்லாக வளர்ந்து எல்லாம் உங்கள் எண்ணத்துக்கு எல்லாம் காய் காய்ச்சதுன்னா நம்ம எவ்வளோ சாப்பிட போகிறோம்? நம்ம மிச்சம் அப்புறம் மரங்கிறோம் எல்லாம் நம்ம திருப்ப வச்சுட்டு சொல்லுவாங்க. பாய் சார் இருந்தார், அவர் தான் வச்சு இந்த செடி எடுப்பாங்க. அந்த மரம் வயல் ஃபுல்லாக இல்லையா, 1 ஏக்கர் ஃபுல்லாக அதான் சொல்ல போகிறாங்க. நம்ம எதுவும் எதுக்கு போகிறது நம்ம கழுது கிடைக்கும் சார், கிடைக்கும் சார். ஆண்டவன் நம்ம கண்ணி கொடுத்துருந்தா கண்டிப்பாக நமக்கு வந்துடும் சார். அது சொன்னீங்களே, நம்ம சாப்பிட்றோம், நான் கூட 10 பேர் சாப்பிட்றாங்க, சாப்பிட்டோம், எல்லாரும் சரி சாப்பிடலாம் சார். என்ன இருக்கு? நானே அதான் நினச்சிப்பேன், கடவுள் வந்து அந்த லேண்டை ஒரு பக்கம் உத்தரக்கூடாதா, வித்தா நம்ம வாங்குற மாதிரி இருக்கக்கூடாதான்னு இருக்கும். இல்லை சார், அந்த மாதிரி ஆசைப்படக்கூடாது சார். நம்ம கேட்டால் அந்த மாதிரி வாங்குறதுக்கு காசு இருக்கணும் இல்லையா சார், அவங்க வித்தானும். அது நான் சொல்கிறேன். நல்லபடியாக ఎல்லாம் முடிஞ்சிடும். ఏం లేదండి, మా వాడు అంటాడు, మీరు ల్యాండ్ వచ్చేసి లీజ్ తీసుకుని ఈ విధంగా రకరకాల మొక్కల్ని నాటుతున్నారు కదా, ఇవి పెరిగి పెద్దగా మాకు ఫలాలు వచ్చేయడానికి 3 to 4 years పడుతుంది. అప్పుడు వాళ్ళు కానీ మమ్మల్ని పొమ్మంటే అంటే బయటికి వెళ్ళి పొమ్మంటే మనం వదిలేసి రావాలి కదా, అప్పుడు ఆ ఫలాలంతా ఎవరు తింటారు అని అంటున్నానండి. నేను చెప్పాను, ఎవరికి ప్రాప్తం ఉంటే వాళ్ళకి వస్తుందయ్యా అని చెప్పానండి. హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, ఎలా అందరూ బాగున్నారా? నేను బాగున్నా అండి. ఇక్కడ చూడండి, ఇది 60/60లో మనకు ఫస్ట్గా వేసింది వచ్చేసేసి ఒక మామిడికాయ చెట్టు అండి. 60 మహావృక్షం అంటారు కదా, ఇది కొంచెం వాడిపోయిందండి. చూడాలి, వస్తుందని అనుకుంటున్నాను. మీరు ఉంటే ఏమైనా కామెంట్ చేయండి దాని మీద. ఇక్కడ అండి మామిడి తర్వాత మా యొక్క మురంగ చెట్టు. తెలుసు మురంగ అంటే. దాని తర్వాత ఇది బొప్పాయి చెట్టు. మా ఇంట్లో మొలిసినటువంటి బొప్పాయి చెట్టు తీసుకొచ్చి మనం పొలం వేసామండి. అంటే మామిడి, మునక్కాయ, దాని తర్వాత బొప్పాయ తర్వాత మళ్ళీ ఇక్కడ మునక్కాయ చెట్టు తర్వాత మళ్ళీ ఇక్కడ మాకు రావాల్సింది ఏంటంటే దానిమ్మ చెట్టు రావాలండి. ఇక్కడ చూడండి, దానిమ్మ చెట్టు రావాల్సింది. దాంట్లో తెలియకుండా మేము బొప్పాయి చెట్టు వేసామండి. దీన్ని తీసి ఈ దానిమ్మ చెట్టు పెడతామండి. ఇక్కడ అంటే 60/60లో ఫస్ట్ 30 ఉంది కదండి, హాఫ్. ఆ 30కి సంబంధించినటువంటి దానిమ్మ చెట్టు వేయాల్సి ఉంది. తెలియక తప్పుగా మేము వేసామంటే ఇది బొప్పాయి వేసాము, తీసి మళ్ళీ నడతామండి. తర్వాత దానిమ్మ చెట్టు తర్వాత ఇక్కడ వచ్చేసి మునక్కాయ చెట్టు, అంటే మునక్కాయ చెట్టు తర్వాత మళ్ళీ బొప్పాయి చెట్టు తర్వాత మళ్ళీ మునక్కాయ చెట్టు తర్వాత మళ్ళీ
మాకు వచ్చేది మామిడికాయ చెట్టు. మామిడికాయ చెట్టు 60/60లో కాండాలు వస్తుంది మహావృక్షం. అది ఈ చెట్టు అండి, మామిడి చెట్టు ఇది. ఓకే. చూడండి ఇక్కడ మహావృక్షం 60/60లో రావాల్సిన మహావృక్షాన్ని మేము వేసామండి, చింతకాయ చెట్టు. కానీ ఇదేంటంటే ఎంట్రన్స్లో చాలా పెద్దది వస్తుంది కాబట్టి ఈ 60/60 ఇక్కడ తీసేసి ఆ కాండంలో వచ్చేటువంటి మహావృక్షాన్ని ఈ చింతకాయ చెట్టు తీసేసి ఈ మామిడి చెట్టు వేస్తున్నామండి. ఓకేనా, ఇది యాక్చువల్ వేయొచ్చు మనం, కానీ చాలా పెద్ద అవుతుంది. ఎంట్రన్స్లో మాకు దారి ఇంకా ఉండదు కాబట్టి దానికోసం మళ్ళీ దీన్ని తీసేసి ఈ యొక్క మామిడి చెట్టు వేస్తున్నామండి. ఈ చింతకాయ చెట్టు తీసేస్తున్నాం అప్పుడు. ఓకేనండి. ఇంకా ఈ విధంగా మనం ఫస్ట్ వచ్చేసి మామిడి చెట్టు తర్వాత వచ్చేటటువంటి అరటి తర్వాత మళ్ళీ బొప్పాయ తర్వాత మళ్ళీ అరటి తర్వాత 30లో వచ్చేటువంటి దానిమ్మ చెట్టుని వేసామండి. దాని తర్వాత మళ్ళీ అరటి తర్వాత మరి బొప్పాయి తర్వాత మళ్ళీ ఇంకా చివరిలో వచ్చింది చూపించాను కదండి 60లో ఒక మామిడి చెట్టు మహావృక్షం అండి. ఈ విధంగా వేసుకుంటా వెళ్ళామండి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే మాకు ఇవి వచ్చేసి వీళ్ళు గుంతలు తవ్వి వేయాలంటే చాలా టైం పడుతుందండి. ఇంకా వేరే మాకు మార్గం దొరకలేదు. ఇప్పుడు ఒక్కొక్క బెడ్కి 81 చెట్లు వస్తాయి కదండి, 81 గుంతలు తీవాలి. చాలా టైం పడుతుందండి. చూడాలి దీనికి ఏదైనా మార్గం ఉంటుందా అని చెప్పేసి. ఎందుకంటే మాకు దాదాపుగా ఈ 3/4 ఏకర్లో మాకు 4 బెడ్లు వస్తున్నాయండి. అంటే ఒక్కొక్క బెడ్కి 81 చెట్లు వేసుకుంటే 81 ఇంటూ 4 బెడ్లు 324 చెట్లకి 324 గుంతలు తీవాలండి. ఇప్పుడు మేము సుమా వేడికి 10 మంది కూడా కొంచెం ఇంకా ఇట్లా కాదు రాబ్ అని చెప్పేసి ఈ మా ఓనర్ కొడుకండి ఇతను ఒక గుంతలు తీసేటటువంటి జర్మన్ మిషన్ తెచ్చిపెట్టున్నాడండి. అది యూజ్ చేయకుండా పెట్టేశాడు. నేను చెప్పాను, అరే నువ్వు తీసుకురా, దాన్ని తీసుకొచ్చేసేసి యూజ్ చేసుకుంటాను, కొంచెం ట్రై చేయరా అని చెప్పానండి. వెంటనే అతను ఆ మిషన్ తీసుకొచ్చేసేసి మాకు కొంచెం రెడీ చేసి ఇచ్చాడండి. ఇవ్వంగానే ఇంకా మాకు మా పని చాలా సులువైపోయిందండి. ఈ యొక్క 324 గుంతల్ని మేము అలవోకగా తీసామండి. 1.5 అడుగు దాకా లోతు తీసి దాంట్లో మేము చెట్లు నాటడానికి ఈ మిషన్ని ఇచ్చేసామండి. ఈ మిషను ఎట్లా పనిచేస్తుందో చూడండి ఇక్కడ. ఆ ఒక్క రోజులోనే మాకు గుంతలు తీసే పని పూర్తయిందండి. ఇంకా ఈవినింగ్ ఇంటికి వచ్చేసాం కదండి. టెర్రస్ గార్డెన్లో ఉన్నటువంటి చేపల కొలంలో ఉన్న చేపలతోటి కొంచెం అలా ఆడుకుందామని పైకి వచ్చానండి. ఈ చేపలు నాకు చాలా ఆహ్లాదకరాన్ని ఇస్తాయండి. హాయ్, హలో, ఎలా ఉన్నారు? చూడండి ఈ చిన్న చేపలు ఏ విధంగా హ్యాపీగా జలకాలాటలు ఆడుకుంటున్నాయి చూడండి. హాయ్ హాయ్. ఈ తొట్టిలో వేసినటువంటి ఈ చేప పిల్లలకి ఆహారమే మేము వేయమండి. ఎందుకంటే దీంట్లో కనిపిస్తున్న పాచి, ఆ పాచి తినేసి బతికిపోతాయండి ఇవి. వీటికి మోటారు, ఆక్సిజన్ కూడా ఇవ్వమండి. ఎందుకంటే ఓపెన్ టెరెస్ ఉంది కాబట్టి. ఇది దాదాపుగా 7 అడుగులు ఉంటుందండి పొడవు, లోతు వచ్చేసి 2.5 అడుగులు అండి.
దానివల్ల వీటికి ఇంకా అసలు ఆక్సిజన్ మేము సపరేట్గా ఇవ్వనవసరం అవసరం లేదండి. అంటే మోటార్ పెట్టి కరెంటు పెట్టి ఇవన్నీ అక్కర్లేదండి. వీటికి స్వతహాగా ఎలా అయితే మన చెరువులో చేప పిల్లలు పెరుగుతాయో అలా పెరిగిపోతున్నాయండి ఇవి. హాయ్ హాయ్, ఇట్రా అమ్మ, ఇట్రా ఇట్రా. ఓయ్ ఓయ్, కొంచెం కనబడండి. మా మా యొక్క ఫ్రెండ్స్ అందరికి కనబడండి. మీరందరూ హాయ్ చెప్పండి మా ఫ్రెండ్స్ అందరికీ. హాయ్ హాయ్ హలో. టింగ్ 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 టింగ్. ఓయ్ 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 ఓయ్, ఎంత ఆహ్లాదకరంగా ఉంది చూడండి సార్. దిస్ కాల్డ్ నేచర్. న్యాచురల్లీ నథింగ్ కెన్ బి సబ్స్టిట్యూట్ ఫర్ ద నేచర్. నేచర్ ఆల్వేస్ గ్రేట్, ఈజ్ గాడ్. అంతే కదండి, ప్రకృతికి మించింది ఇంకేముందండి మాకు. ఓకే బాయ్, సీ యూ చెప్పండి మా ఫ్రెండ్స్ అందరికి మీరు. ఇంకా మరుసటి రోజు పొలానికి బయలుదేరుతున్నామండి. బయలుదేరే ముందుగా మనం కొన్ని చెట్లు తీసుకెళ్తున్నామండి. ఇక్కడ ఒకటి సీతాఫలం చెట్టు అండి. ఇది పక్కనే మాకు ఒక 10 చెట్లు ఉన్నాయండి, మునగ చెట్లు. ఇవి తీసుకొని అక్కడ పొలంలో నాటడానికి వెళ్తున్నామండి. థ్యాంక్స్ అండి, ఉంటానండి.